నియోజకవర్గం నడిబడ్డున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకవేళ సపోర్ట్ చేసి ఉంటే బీజేపీకి సీన్ ఏమన్నా మారి ఉండేది? ఏమీ ఉండదు. ఇందులో ఇంకో 10 ఓట్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే లోకల్ ఓటరు టీడీపీని ఎప్పుడో డిజోన్ చేసేసుకున్నాడు. టీడీపీ అక్కడేం పోటీ చేయట్లేదు కదా. టీడీపీ ఉంటే వేరు. టీడీపీని అక్కడ అభ్యర్థిగా పెట్టి బీజేపీ సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ కి బీజేపీ సీన్ అయిపోద్ది. అవునా? బీజేపీకి ఇప్పుడు తెలుగుదేశం మద్దతు తీసుకున్నా నెక్స్ట్ ఎలక్షన్స్ కి అదే ఆంధ్ర ఎజెండా. ఇప్పుడు కిందసారి ఓడింది ఎందుకు? 18లో కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయడం, మహాకూటమి. 14లో ఎందుకు ఓడింది? తెలుగుదేశంతో తెలంగాణలో ఎవరు కలిసి పోటీ చేస్తే వాళ్ళు ఓడిపోతున్నారు. అవును. మొన్నటిసారి ఏమి తెలుగుదేశంతో కాంగ్రెస్ ఏం కలవాలా? కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసింది, సిపిఐతో కలిసి. తెలుగుదేశం వాళ్ళు వీళ్ళంతటి వీళ్ళు మద్దతు ప్రకటించుకుని వెనక తిరిగారు. మహాకూటమి కట్టింది ఎప్పుడు? మొన్నే కదా, 18లో కదా. అవును, మొన్న కాదు కదా, అంతకు ముందు. మొన్న సింగిల్ గానే పోటీ చేసింది. 14లో 18లో కలిసి పోటీ చేసి ఓడింది. అదే 14లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే ఇద్దరు ఓడారు. అవును. 18లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే ఇద్దరు ఓడారు. అవును, 18లోనే కలిసి మహాకూటమి. తెలుగుదేశం వలన ఆ 2 సార్లు కూడా వాళ్ళు దెబ్బతిన్నారు. అటు బీజేపీ అయినా అటు వీళ్ళైనా కాంగ్రెస్ అయినా. అందుకని మొన్న ఎవరు పొత్తు పెట్టుకోవాలి. అవును. తెలుగుదేశం వాళ్ళే ఇక తమ ఉనికికి ప్రాబ్లం అవుతుందని కొంతమంది జెండాలు పట్టుకుని కాంగ్రెస్ వెనకాల తిరిగితే గాంధీ భవన్ దగ్గరకు వచ్చాక లోపలికి జెండాలు తేవద్దని చెప్పేశారు కదా ర్యాలీతో. అక్కడతో అయిపోయింది కదా. అక్కడ ఇంకోటి ఏంటి, నాయకత్వాన్ని తీసేసింది తెలుగుదేశం. రమణట్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరున్నారు? జ్ఞానేశ్వర్ అన్నారు. ఏమైపోయాడు ఇప్పుడు తెలియదు. ఆయన వెళ్ళిపోయాడు బీఆర్ఎస్. ఇంకెవరున్నారు ఇప్పుడు?